బిడ్డ బావ ఫోన్ చేస్తాడు నాకెందుకో. హలో అల్లుడా. అత్తమ్మా ఏం చేస్తాను? ఏమి లేదు అల్లుడు, ఇప్పుడే చికెన్ పొయ్యి మీద వేసిన. నువ్వేం చేస్తాను? సరే అత్తమ్మా, ఒకసారి కావ్యకు ఫోన్ మాట్లాడతా. ఉన్నది అల్లుడు, ఇంట్లోనే చదువుకుంటా. ఇగో ఇస్తాను, మాట్లాడు. బావా. హలో కావ్య, ఏం చేస్తాను? అమ్మ చెప్పింది కదా బావా, ఎగ్జామ్స్ కి చదువుకుంటున్నా. అవునా, నేను ఎగ్జామ్ ఎట్లా రాసినావు? బాగానే రాసిన బావా. సరే కానీ ఒకసారి నీకు వెళ్దాం అనుకుంటున్నా, బయటకు వస్తావా? ఇప్పుడంటే కుదరదు బావా, ఎగ్జామ్స్ అయిపోయినాక కలుద్దాం. నీ ఎగ్జామ్స్ అయిపోవడానికి ఇంకా 15 రోజులు అవుతుంది, రా ఒకసారి కలుద్దాం. సరే బావా, కాకపోతే అమ్మను అన్న ఏమనుకుంటారో ఏమో. నేను ఆల్రెడీ శివతో మాట్లాడినా, శివ ఓకే అయిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను మాట్లాడదామని. అవునా బావా, మరి ఎక్కడ కలుద్దాం? ఎక్కడో కలిసిరద్దు, మీ ఊరికి వస్తానా, టవర్ దగ్గరికి రా. ఓకే బావా. ఓకే మరి, ఒక ½ అవర్ లో బయలుదేరుతా, అక్కడికి వచ్చేసి ఉండు మరి. సరే బావా. అబ్బా, బావ రావడానికి ఇంకొక ½ అవర్ పడుతుంది. ఈ టైంలో కార్తీక్ని కలిస్తే కార్తీక్కి మెసేజ్ చేద్దాం రమ్మని చెప్పి. ఏంటి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. కావ్య మెసేజ్ చేసింది. బావా ఏంటిదే? కావ్య మెసేజ్ చేసింది బావా, టవర్ కాడికి వస్తుందట, కలవడానికి రమ్మంటుంది నేను. అవునానే? బా, ఎన్ని రోజులకి ఇట్లా కలుస్తాను మెసేజ్ చేసింది తెలుసా? వాళ్ళ అమ్మ ఫోన్లోకి వెళ్ళి మెసేజ్ వచ్చింది బావా. వాళ్ళ అన్నేం స్కెచ్ చేస్తలేడు కదా, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. సరేనే, నేనైతే టవర్ దగ్గరికి వెళ్ళేసి వస్తా. కావ్య వస్తే మాత్రం ఫుల్ హ్యాపీ నేనైతే. సరే బావా. సరేనే మరి.